నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేసే ముందు నీలో ఈ 4 లక్షణాలు దేవుడు చూస్తాడు. ఈ 4 లక్షణాలు నీవు కలిగి ఉంటే నిన్ను ఐశ్వర్యవంతునిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ఇంకో చోట ఉంది, నరుల కష్టార్జితం వల్ల ఎక్కువ కాదు, యెహోవా భయమే వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తుందని. మనము దేవునికి, ఒక వ్యక్తికి దేవునికి భయపడితే దేవుడు ఆ వ్యక్తిని ఒక ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు అని మనం చూస్తున్నాం. దేవుడు ఆ వ్యక్తిని వర్ధిల్ల చేయాలన్నా, ఆ వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఆ కుటుంబాన్ని దీవించాలన్నా, ఆ కుటుంబమైనా ఆ వ్యక్తి అయినా దేవునికి భయపడే కుటుంబంగా బ్రతికితే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తాడు. మనము దేనికి భయపడతామో తెలుసా? కొన్నిసార్లు దెయ్యానికి భయపడతాం. దేనికి భయపడతాం అండి? దెయ్యం అంటే భయము. భౌతిక సంబంధమైన వాటికి మనుషులు భయపడతారు, కానీ జీవము కలిగిన దేవునికి మనుషులు భయపడరు. అందుకనే దేవునికి భయపడే మనుషుడికి దేవుడు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు. దేవుడు భయపడే మనుషుల్లో ఈ 4 లక్షణాలు దేవునికి భయపడే మనుషులు కనిపిస్తాయి. ఆ 4 లక్షణాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 4 లక్షణాలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఉపమానాన్ని మీకుతో చెప్తాను దేవుని భయాన్ని గురించి. ఒక భక్తి కలిగినటువంటి తల్లి కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడు పరాయి దేశం వెళ్ళి, దూర ప్రాంతం వెళ్ళి, అతను ఉద్యోగం చేసి తన కష్టపడినటువంటి కష్టార్జితమైనటువంటి ధనాన్ని తన తల్లికి పంపించేవాడు. ఆ తల్లి చాలా ప్రార్థనాపరురాలు, దైవభక్తి కలిగినటువంటి తల్లి. ఆమె వచ్చిన ధనాన్ని, తన కొడుకు పంపించిన ధనాన్ని దేవుని సువార్త కొరకు, తన దైవజనుడు దేవుని సంఘాలు కట్టడానికి ఎంతో సహకారిగా ఉండేది. తన ధనాన్ని హెచ్చించేది. అపొస్తలులు కూడా తన యొక్క స్థిర ఆస్తులను అమ్మి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టినట్లుగా మనం చదువుతాం. ఆ తల్లి కూడా అదే లక్షణం కలిగి దేవుని సువార్త కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని మందిరములు మరి కట్టుట కొరకు ఆమె ఎంతో దేవుని కొరకు ఖర్చు పెట్టేదట, ఇచ్చేదట. అయితే తన కుమారుడు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత తన తల్లిని అడిగాడు, అమ్మా, నేను పంపించిన డబ్బుని ఎక్కడ పెట్టావు, ఏ బ్యాంకులో దాచావు అని అడిగితే, బాబు, నేను దేవుని పరలోకపు బ్యాంకులో దాచానందంట. పరలోకపు బ్యాంకులో దాయటం ఏంటమ్మా అంటే చెప్పింది, ఇలా నేను దేవుని కొరకు ఇలా చేశాను బాబు, ఖచ్చితంగా దేవుడు మనకి తిరిగేస్తాడన్నాడంట. అతని కోపం నసాలానికి ఎక్కింది. కానీ దేవుడు మనకి తిరిగేస్తాడా అన్నట్టుగా మరి తల్లి మాటకు లోబడి ఆయన అదే విశ్వాసంతో ఉన్నాడు. సరే, తాను తన పొలానికి లేదా అడవి ప్రాంతానికి వెళ్తూ, ఆయన వెళుతున్న సమయంలో ఒక గుర్రము అతనికి అడవిలో కనిపించిందంట. ఆ గుర్రం దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నాకు బలం ఎప్పుడు వస్తుందో ఆ దేవుణ్ణి అడుగు అని ఆ గుర్రం చెప్పిందట. ఆయన ఇంకా ముందుకెళ్తున్నప్పుడు ఎండిపోయిన చెట్టు కనిపించిందంట. నా బ్రతుకు ఎప్పుడు మారిద్దో ఆ దేవుని అడుగు అని చెట్టు చెప్పిందంట. అలాగా ఆ యవనస్తుడు ముందుకెళ్తున్నప్పుడు పొద్దుగుకింది, చీకటి పడింది. అక్కడ పడుకున్నప్పుడు ఆయన
చివరికి అతని దగ్గర ఒక రొట్టె ఉంటే ఒక వృద్ధుడు వచ్చాడట. బాబు ఆకలిగా ఉంది, తినటానికి ఏమీ లేదు అన్నప్పుడు ఆ వృద్ధుడికి తనకున్న రొట్టెని కూడా ఆ వృద్ధుడికి ఇచ్చాడట. ఆ రాత్రి ఆయన అలాగే పడుకున్నప్పుడు దేవుడు కలలో ప్రత్యక్షమై, నీక త్యాగానికి, నువ్వు సహాయం చేసే గుణానికి ఆ దేవుడు కొర్నేలిని ఏ విధంగా ధర్మకార్యములు చేసినట్లుగా చూశాడో నీ విషయాలు కూడా దేవుడు చూశాడు. ఇదిగో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీవు ఆ గుర్రంతో చెప్పు, నీవు మనిషిని మోసినప్పుడే బలము నీలో తిరిగి వస్తుందని చెప్పు. ఆ తర్వాత ఆ చెట్టుకు చెప్పు, నీ చెట్టు అడుగుని వేరుల మధ్యలో ఒక బిందె ఉన్నది, దాన్ని తీసివేస్తే మరలా నువ్వు చిగురిస్తావు నీరంది అని చెప్పు అని ఆ యవనస్తుడికి చెప్పిందంట. అప్పుడు యవనస్తుడు లేచి గుర్రం దగ్గరికి వెళ్ళి ఆ గుర్రాన్ని చెప్పినప్పుడు ఆ గుర్రం ఆ యవనస్తును మోసి స్వారీ చేసినప్పుడు తనలో బలం తిరిగి వచ్చిందంట. తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుని తవ్వినప్పుడు ఆ చెట్టు ఆ ఏరులు లోతులో ఒక బిందె కనిపించిందంట. ఆ బిందె తీసి చూస్తే లంకి బిందె అంటారు చూసారు పూర్వ దినాల్లో. మన పెద్దలు ఆ పొలాల దగ్గర ఎప్పుడు దాచారో తెలియదు, కానీ తన నిండా కూడా మరి ధనము, బంగారపు కాయిన్స్ ఆ బిందె నిండా పెట్టి ఉన్నాయంట. ఆ చెట్టు త్వరలో నుంచి ఆ ఏరు నుంచి తీసే వరకు ఆ చెట్టు పచ్చగా ఉంది. ఆ బిందెని తీసి ఇంటికి వెళ్ళాడు. అమ్మా, నిజమే, మనం చేసిన దానికి రెట్టింపు తిరిగి ఇచ్చాడని తల్లి కొడుకు ఇద్దరు కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, ఈడి మీకు ఇయ్యబడును అని రాయబడింది. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనలను ఆ దేవునికి భయపడటం చూస్తే ఆ దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. నెంబర్ 1, నిన్ను ఆశీర్వదించే ముందు దేవుడు నీలో చూసే మొదటి లక్షణం ఏంటంటే, 1, నీవు దేవునికి భయపడేవాడిగా ఉండాలి. చూడండి, దేవుని కొరకు దేనినైనా వదులుకొనుటకు నువ్వు సిద్ధపడాలి. దేవుని కొరకు దేనినైనా వదులుకొనుటకు సిద్ధపడేవాడే దేవునికి భయపడేవాడు. అబ్రహాము మనం చూస్తాం, ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, అబ్రహామా, నీ ఒక్కగానొక్కడైనా నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు కనుక ఇందు మూలముగా నువ్వు దేవునికి భయపడేవాడువని నేను ఎరుగుదును అని కిందకి వెళ్ళినట్లయితే అప్పుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రాలని సందర్భం దీవిస్తానన్నాడు. ఆ తర్వాత అబ్రహాము వెండి బంగారములు దాసీలు మరి ఆ భూమి విస్తరించి నేటికి ఆస్వాదించబడుతూనే ఉన్నాడు. అబ్రహాము దేవుని వదులుకున్నాడు, తన దేశాన్ని వదులుకున్నాడు, తల్లిదండ్రులను బంధుమిత్రులను ఇదిగో నీ దేశాన్ని విడిచి నేను చూపించి దేశానికి రమ్మంటే అబ్రహాం వచ్చేసాడు. తన ప్రాణంగా ప్రేమించుకున్న తన కుమారుని ఇవ్వమంటే ఇచ్చేశాడు. అంటే దేవుని కోసం దేన్ని వదులుకోమంటే అది వదులుకున్నాడు. చివరికి హాగర్ను కూడా నువ్వు వదిలేసేయమన్నప్పుడు అబ్రహాము లోబడ్డాడు, హాగర్ను కూడా వదిలిపెట్టాడు. ఈ రోజున దేవుడు అబ్రహామును అంతగా ఆస్వాదించాడు. ఈరోజు నీవు సినిమాలు వదిలిపెట్టమంటే వదిలిపెడుతున్నావా? త్రాగుడు వదిలిపెట్టమంటే వదిలిపెడుతున్నావా? సెల్ ఫోన్లో ఉన్న ఆ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ అశ్లీలమైన వాటిని, ఆ పనికిమాలిన వాటిని చూస్తూ నువ్వు దేవుడు అటు వదిలిపెట్టమంటే వదిలిపెడుతున్నావా? నిన్ను దేవుడు ఏది వదిలిపెట్టమంటున్నాడో అది వదిలిపెట్టకపోతే దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడి సన్నిధిలో మనము ఆశీర్వవంతులుగా తీర్చబడాలంటే దేనినైనా మనం దేవుడి కోసం వదిలిపెట్టాలి. దేవుడు వదిలిపెట్టమన్న వాటిని వదిలిపెడితే ఆ దేవుడు ఇవ్వాల్సిన ఐశ్వర్యాన్ని నీకు ఇస్తాడు. 2, దేవుడు లేవికాండం 19వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, తలనిరిచిన వారికి భయపడట వలన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తలనిరిచిన వారికి భయపడాలంట. అంటే వృద్ధులకు, పెద్దలకు,
నువ్వు భయపడేటట్లుగా ఉండాలి. ఈరోజున తల్లిదండ్రులకు ఎవరైనా భయపడుతున్నారండి? కోడలు అత్తకి భయపడుతుందండి? కనీసం మామకు గౌరవిస్తున్నారండి? ఈ రోజున తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడని చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నేర్పించే వాక్యం ఏంటంటే పెద్దలను లోబట్టు నేర్పించాడు. పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి, తగిన సమయం వచ్చినప్పుడు నేను ఇచ్చేస్తానని ప్రభు చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం ఈ విషయాన్ని మనం నేర్చుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మోషే మోషేని మనం చూసినట్లయితే ఒక మాట మనం చూస్తాం. నిర్గమకాండం 18వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే ఇక్కడ మాట ఉంటుంది. మోషే తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే మామ దగ్గరికి ఎదురుకెళ్ళి అక్కడ అద్భుతమైన మాట ఉంటుందండి. ముద్దు పెట్టుకుని వందనము చేసి ముద్దు పెట్టుకొను. చూసారండి, మోషే ఎంత గొప్ప నాయకుడు. ముందు ఐగుప్తుల నుంచి వచ్చిన వాడే కదా, తన మామ దగ్గరికి వెళ్ళి వందనము చేశాడంట. అతను ముద్దు పెట్టుకున్నంట సంస్కారం. ఈ రోజున ఒక కోడలుగా అత్తమామని గౌరవించిన స్థితిలో ఉన్నట్టుకున్నారు. అత్త కూడా ఈరోజు వచ్చేటువంటి బిడ్డల్ని కోడలి కూతురుగా చూసుకునే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. ఒక బిడ్డలు పెంచి పెరిగిన తర్వాత తల్లిని గౌరవించట్లా, తండ్రిని గౌరవించట్లా. ఈ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సొలొమోను పట్టాభిషేకం చేయబడి రాజుగా అయిన తర్వాత బెత్షెబా సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తాం. మొదటి రాసిన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, సొలొమోను సింహాసనం మీద నుంచి లేచి బెత్షెబా తన తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి తన కుడి పక్కన బెత్షెబాను కూర్చోబెట్టుకున్నాడంట. తల్లికి గౌరవం, తల్లికి తండ్రికి గౌరవాన్ని ఇచ్చే కుమారుడే సొలొమోను. మహాజ్ఞానవంతుడయ్యాడు, మహా ఐశ్వర్యవంతుడయ్యాడు, అంతగా హెచ్చించబడ్డాడు. మోషే గొప్ప నాయకుడయ్యాడు, అతని ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. అందుకని లేవికాను చెప్తాడు, తలనేర్చిన వారికి భయపడటం వలన భయపడేవారు ఉండాలి. పెద్దలను గౌరవిస్తూ, మనం తల్లిదండ్రులను గౌరవిస్తూ, యవన పిల్లలు ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లిదండ్రులకు లోబడేవారు ఉంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఏ రంగంలోనైనా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మనం దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి మనం పెద్దలకు లోబట్ట నేర్చుకోవాలి. అందుకని పేతురు భక్తుడు చెప్తాడు, 5వ అధ్యాయం మనం 3వ వచనం మనం చూసినట్లయితే, పిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండండి అంటాడు. మనం లోబడే తత్వం కలిగి ఉండాలి. అప్పుడే నేను దేవుడు హెచ్చించేవాడిగా ఉంటాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యానికి మనం భయపడాలి. దేవుని వాక్యము ఆదివారం మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి భయపడి ఆ వాక్యాన్ని అనుసరించి నడిస్తే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు ఒంటరిగా రాత్రి ఆ చీకట్లో పడుకున్నప్పుడు దేవుడు పరలోకం నుండి యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, ఇదిగో నువ్వు కుడివైపున ఎడమవైపున నీవు వ్యాపిస్తావు అని కలలో ప్రత్యక్షమై యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాయబడింది, వెంటనే యాకోబు భయపడినాడు. ఎందుకు భయపడినాడు? దేవుడు ప్రత్యక్షమైతే ఆయన ఇది దేవుని స్వరమే కానీ, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని దేవునికి భయపడ్డాడంట. ఎవరండి? యాకోబు. ఎందుకు భయపడ్డాడు తెలుసా? నా పేరే తెలిసినవాడు, నేను నా తండ్రిని మోసం చేసి వచ్చాను కదా, నా జీవిత చరిత్ర మొత్తం తెలుసు కదా అని యాకోబు తన జీవితంలోనే తన పాపమును ఒప్పుకొని దేవునికి భయపడినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా దేవుని వాక్యానికి భయపడి ఆ రోజు నుండి పశ్చాత్తాప హృదయముతో ప్రభు మాటకు లోబడినాడు యాకోబు. ఉట్టి చేతి కర్రతో తన మామ దగ్గరికి వెళ్ళాడు. మనం చూసినట్లయితే ఆదికాండం 30వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే,
యాకోబుని అత్యధికముగా దీవించాడు. అర్థమైందండి? యాకోబుని ఏం చేశాడు? అత్యధికముగా దీవించాడు. వెండి బంగారములు, దాసదాసులు, ఒంటెలు, గాడిదలు దీవించాడు. 32:10 చూసినట్లయితే చేతి కర్రతో వెళ్ళాడు యాకోబు, 2 గుంపులుగా ఆస్వాదించాడు, అంతగా బహుగా యాకోబుని దీవించాడు. ఈరోజున దేవుని వాక్కుకి నువ్వు భయపడాలి. నువ్వు ఈ పాపం చేసావు అన్నప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాప హృదయంలో ఉండాలి. దేవుడు ఇది చేయవద్దు అంటే అది మానుకోవాలి. దేవుడు వాక్కు, ఆ వాక్కు నీలో వెల్లడైన వెంటనే ఆ వాక్యానికి లోబడితే నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా ఆశీర్వదిస్తాడు. ఒక చేతి కర్రతో వెళ్ళిన యాకోబుని ఈ రోజున 2 గుంపులుగా దీవించినట్లుగా దేవుని లేఖను మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం చర్చిలోకి వచ్చినప్పుడు చూసారా, యాకోబు దేవుని ప్రత్యక్షతను చూస్తున్నాడు. చాలామంది చర్చిలోకి వస్తారా, దేవుడి వాక్యం ప్రకటించబడుతుందా, దైవజనుడు ప్రకటిస్తాడా, చర్చిలో పడుకొని చక్కగా నిద్రపోతాడు. ఆ చర్చిలో ఏ వాక్యం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు నీ జీవితంలో లోపాలు ఎలా సరి చేసుకుంటావు? దేవుడి వాక్యం చదువుతూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యానికి భయపడితే దేవుడు ఆ వ్యక్తిని ఒక్క చేతి కర్రతో వెళ్ళేవాడు 2 గుంపులుగా ఆస్వాదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్కుకు భయపడ్డాడు యాకోబు. అతను బహుగా ఐశ్వర్యవంతుడిగా, దేశముగా, ఒక ఇజ్రాయెల్ దేశానికి మూల పురుషుడిగా దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆ వాక్యాన్ని నీవు లోబట్టం నేర్చుకునేటట్లుగా, ఆ వాక్యానికి విధేయత కలిగి ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే దేవుడు నేను ఆ విధంగా దీవిస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, కీర్తనల గ్రంథం 4:4 పాపము భయము నొంది పాపము చేయకుడి. అంటే భయము నొంది పాపము చేయకుడి అని రాయబడింది. అంటే పాపానికి దూరంగా పారిపోయిన వాడే, అంటే పాపానికి భయపడిన వాడే, అంటే భయము నుండి పాపం చేయకుండా దూరంగా పారిపోయిన వాడే అతన్ని దేవుడు ఐశ్వర్యవంతుడిగా మారుస్తాడు. ఈ రోజున అనేక మంది మన జీవితాల్లో మనం చూస్తున్నాం, పాపములో బతుకుతున్నాడు, పాపములోనే జీవిస్తున్నాడు. పాపం అంటే భయం లేదు. పాపం అంటే దేవునికి అవిధేయుడిగా జీవిస్తూ, దేవుడి అక్రమంగా జీవిస్తూ, దేవుడికి మనం అవిష్టంగా జీవిస్తూ, నువ్వు ఏ పాపములో ఈరోజు బతుకుతున్నావో ఆ పాపాన్ని వదిలిపెట్టి దేవుడి సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశిస్తాడు. ఐగుప్తు దేశంలో యోసేపు పొతీఫరు భార్య వచ్చి నాతో పాపం చేయమని యోసేపుని బలవంతం చేస్తే అప్పుడు యోసేపు అన్న మాట ఏంటి తెలుసా? మనం చూస్తాం, ఆదికాండం 39:9 మనం చూస్తాం, అమ్మా ఇంత ఘోరమైన దుష్కార్యము ఇట్టి ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవుని దృష్టిలో నేను ఏ విధంగా ఇంత పాపము చేయవాడిని అవుతాను అని పొతీఫరు భార్యకి భయముతో పాపం నుండి దూరంగా పారిపోయాడు. ఎవరు? యోసేపు. పాపం దగ్గరకు వస్తుంటే, పాపం ప్రేరేపిస్తుంటే అక్కడ ఎవరు లేకుండా ఒంటరిగా యోసేపు అంటే, యజమానురాలే వచ్చి శోధిస్తుంటే భయము నుండి అక్కడ ఎవరు లేరు. నా దేవుడైన యెహోవా దృష్టిలో నేను ఏ విధంగా తప్పించుకోగలని భయము నుండి పాపం చేయకుండా దూరంగా పారిపోయాడు. తెలుసా, అమ్మబడిన యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలే అధిపతిగా దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో ఈ రోజున అంతగా యోసేపుని దీవించాడు. నీ జీవితంలో భక్తికైనా భుక్తికైనా నువ్వు దేవునికి భయపడేటట్లుగా మనం ఉంటే ఆ దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులు మాస్తాడు. భయము నుండి పాపం చేయకుండా చాలామంది పారిపోయిన వారు ఉన్నారు, దాగుకున్న వారు ఉన్నారు, ప్రభు కొరకు బతికిన వారు ఉన్నారు. ఈరోజు ఒక మాట చెప్తాను, నువ్వు దేవుడి కొరకు నమ్మకంగా బ్రతుకుతూ నమ్మకంగా జీవిస్తున్నా, దేవుడి కొరకు అవమానాలు పొందిన, నిందలు పొందిన, నిజాయితీగా బతుకుతున్న నిన్ను
ఒకరోజు ఖచ్చితంగా నేను దేవుడు దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన యవ్వన బిడ్డలారా, పాపము నుండి భయము నుండి పాపం చేయొద్దు. ఆ పాపం చేయకుండా పాపానికి దూరంగా పారిపోయిన యేసేపుని ఎలా ఐగుప్తు దేశాన్ని వేలుబడి చేసి అధిపతిగా దీవించాడో, ఈరోజు పాపానికి దూరంగా పారిపోయి అవమానం పొందిన, నిందలు పొందిన, యథార్థంగా భయంతో బతుకుతున్నావో ఆ భయాన్ని ప్రభు చూస్తాడు. నీ చదువుతున్న చదువు రంగములో దీవిస్తాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో దీవిస్తాడు. నువ్వు ఏ రంగంలోనైనా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ఈ 4 విషయాలు నువ్వు చేయాలని దేవుడు మాట్లాడుతాడు. భక్తికైనా, భుక్తికైనా, లేదా దేనికైనా సరే దేవునికి భయపడటం నేర్చుకో. ఆ భయమే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. ఆ భయమే నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నరుల కష్టార్జితం ఎక్కువ కాదు, యెహోవా భయము వానికి ఐశ్వర్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదట మనం చూసినట్లయితే దేవునికి భయపడేవాడు దేన్నైనా వదిలిపెడతాడు. ఈరోజు దేన్నైనా పట్టుకుని, ఇంకా పాపాన్ని పట్టుకుని, త్రాగుడు పట్టుకుని, ఇంకా దేని పట్టుకుని నువ్వు ఉన్నావో దాన్ని వదిలిపెట్టే. క్షమాపణ అడిగి ప్రభు దగ్గరికి రా. దేవుడిని దీవించడం ప్రారంభిస్తాడు. 2, తలలేసిన వృద్ధులకు, పెద్దలకు గౌరవించడం నేర్చుకో. మోషే అంతటి వాడయ్యండి తన మామకి వందనములు చేసి ముద్దు పెట్టుకున్నాడు. సొలొమోను అంతటి గొప్ప వాడై ఉండి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి ఎంత గౌరవించాడు, ఐశ్వర్యవంతుడిగా చేశాడు, గొప్ప నాయకుడిగా చేశాడు మోషేని. నువ్వు రోజున ఒక ఆడపిల్ల, ఒక యవనస్తురాలు అయినా ఈ రోజున నీవు పెద్దలకు లోబట్ట నేర్చుకో. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. 3వదిగా దేవుని వాక్కు విని ఆ వాక్కుకు భయపట్టు నేర్చుకో. యాకోబు ఆ వాక్కు ప్రత్యక్షమైన వెంటనే నా పేరు తెలిసిన దేవుడు, నా తండ్రికి నేను చేసిన మోసం కూడా తెలుసు కదని యాకోబు ఆ రోజు డిసైడ్ అయిపోయాడు. నా దేవుడికి భయపడాడు. చేతి కర్ర సాయం తేలిన యాకోబుని దేవుడు 2 గుంపులుగా దీవించినట్లుగా మనం చూస్తున్నాం. 3, దేవునికి భయపడి పాపానికి దూరంగా పో. నీ చుట్టూ ఎన్ని పరిస్థితులున్నా, ఎంతమంది యవనస్తులున్నా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా నువ్వు దేవుడి కొరకు పాపానికి దూరంగా పారిపో. యేసేపు దూరంగా పారిపోయాడు. అమ్మబడిన యేసేపు ఐగుప్తు దేశానికి ఎలా అధిపతిగా దీవించబడ్డాడు, నిన్ను కూడా అలా దీవిస్తాడు. కాబట్టి ఆ భయమే నిన్ను ఐశ్వర్యవంతుడిగాను, ఆశీర్వాదవంతంగాను నీకు మార్చునుగాక. ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉండు. నిన్ను కూడా ఆ విధంగానే ఐశ్వర్యవంతుడిగా ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం విన్న బిడ్డల చేత ప్రభా, ఈ వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలు సరిచేసుకొని నీకు భయపడి నీ యందు భయభక్తులు కలిగి వారి జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చమని, దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.